గీ మధ్యకాలంలో సర్కారు హాస్టళ్లల్లా బడ్లల్ల పోరలకు పెట్టే భోజనం వికటించి పిల్లలందరూ బీమార్ల బారిన పడుతున్న ఆర్తలు బాగానే ఇన్నాం కదనుల్లా. అంటే ముక్కిపోయిన బియ్యంతోని బువ్వ అండుడు, మురిగిపోయిన కూరగాయలతోని పప్పులు చేసుడు, ఆడాడ పప్పుల జిల పురుగులు అచ్చుడు, ఓ ఇట్లా చాలా రకాల ముచ్చట్లు విన్నాం కదనుల్లా. ఇగో ఇప్పుడు మన పట్నం సుల్తానాపూర్లో ఉన్న జేఎన్టీయు వంతు వచ్చిందన్నట్లు. ఇగో గిడుండే ఇంజనీరింగ్ కళాశాలలో ఉండే విద్యార్థులకు పొద్దుగాల అండిన చట్నీ సాంబార్లా ఏకంగా ఎలుకలే ప్రత్యక్షమైనయుల్లో. నిజమేలుల్లో, కావాలంటే గీ వీడియో చూడుర్రి. పెద్ద భాగంలో ఉన్న చట్నీ సాంబార్ల దుంకిన ఓ ఎలుక ఎంత మంచిగా ఈత కొడుతుందో చూడుర్రి. అయినా చదువుకున్న పోరలు ఉండే హాస్టళ్ళు పెట్టే భోజనం యాదికొత్తేనే ఎటో అవుతుందిల్లో. గీడ ఇంకో ముచ్చటేందంటే, మాకు బువ్వ వండి పెట్టే కాంట్రాక్టర్లు మంచిగా లేడు, పప్పులు కూరలు సరిగ్గా అండుతలేడు, ఆయనను మార్చి వేరేటోళ్ళను పెట్టాలి అని మొన్ననే గీడున్న పిల్లలు లొల్లి చేసిరట. కానీ ఎవ్వరు చెవుల పెట్టలే. గిప్పుడన్నా గీ ముచ్చట మీద ఆలోచించి ఎలుక ఎట్లా పడ్డదో విచారణ చేయాలని, గా కాంట్రాక్టర్లను గుడంగా మార్చాలని విద్యార్థులు కోరుతున్నారన్నట్లు. ప్రైవేటు బడులకు దీటుగా సర్కారు బడులను మారుతున్నామని సర్కారోళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఇసొంటి చిత్రాలు యూత్తనే నమ్మబుద్ధి అయితలేదులా.